లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు. చాలా జీవితం చూసుంటారు మీరు. అవునండి, చాలా చూసాం. అనుకుంటాం మనం చాలా జీవితం చూసామని చెప్పి, కానీ కొన్ని సంఘటనలు వింటూ చూస్తూ ఉంటే ఇది నిజంగా జరిగిందా అని, ఇలా జరుగుతోందా ఇలాంటి సమాజంలో, ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఉన్నామా అని భయం వేస్తుంది. అవునండి, అదైతే కరెక్టే. మొన్న ఇటీవల కుసుమ అనే ఒక అమ్మాయి నర్సరావుపేట నుంచి, అంటే ఎవరో మాకు తెలిసిన కెమెరా టీం ద్వారా నా నంబర్ తీసుకుని ఫోన్ చేసిందండి. తరచూ చాలామంది ఫోన్లు చేస్తారు, కానీ ఈ అమ్మాయి విషయం వినగానే తను ఆల్మోస్ట్ ఒక ఎడ్జ్కి వచ్చేసి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతారు కదా, అలా ఉన్నట్టు అనిపించింది తన కథ విన్నప్పుడు. తనకి జరిగిన సంఘటనలు ఎవ్వరికి జరగకూడదు అని అర్థమైపోయిందండి. తను చెప్తున్న విషయాలు విన్నాక ఇటువంటి ఒక వేదిక ఉండడం అవసరం. అంటే మనం ఓపెన్గా ఎవరితో పంచుకోగలుగుతామండి, లేకపోతే మన కష్టాల్ని ఎవరికి చెప్పుకుంటాం? మనం చెప్పుకునే వాళ్ళు సూచనలు చేయరు, వాళ్ళకి తోచింది చెప్తారు. కాబట్టి ఇవాళ మీ అనుమతితో కుసుమతో నేను కాల్ చేస్తానని చెప్పాను ఆల్రెడీ. కుసుమకి ఫోన్ చేసి తనకు జరిగిన సంఘటన ఏంటో, మన లైఫ్ స్టోరీ అసలు వినాలని ఉందండి. సో తప్పకుండా డయల్ హర్ నంబర్ అండి. హలో హలో, కుసుమేనా అండి మాట్లాడేది? అవునండి. కుసుమ, నేను స్వప్న అమ్మ. మొన్న ఫోన్ చేశారు కదా మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, నేను ఫోన్ చేస్తానని చెప్పాను. కుసుమ, నాతో పాటు విజయ్ గారు ఉన్నారు. నీకు జరిగిన సంఘటనలు అంటే నాకు ఒక్కసారి నువ్వు చెప్పినప్పుడు మొత్తం అసలు అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయిందన్నమాట నా బుర్ర. అంటే ఇన్ని సంఘటనలు జరిగాయి ఒక లైఫ్లో అని. ఒక్క నిమిషం అమ్మా, నేను స్పీకర్లో పెట్టి ఉన్నావు కాబట్టి నీకు జరిగిన విషయాలన్నీ చెప్పు ఒక్కసారి. అలాగే మేడం. హలో అమ్మా. హలో అమ్మా కుసుమ, బాగున్నావమ్మా? మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, నమస్తే. ఏం చెప్పమ్మా, నీకు వచ్చిన కష్టం ఏంటి చెప్పు. ఏం చెప్పను మేడం, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు మేడం. నాకు బతకాలని లేదు మేడం. అలా అనకమ్మా, అలా అనకు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఏడవద్దు, మేము ఇక్కడ ఉంటాము. నీకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తాము. కంట్రోల్ చేసుకోమ్మా, చెప్పు. ఒక్క నిమిషం మ్యామ్. కుసుమ, ఏం చేస్తుంటావు నువ్వు? మేడం, నేను ప్రస్తుతం ఒక హాస్పిటల్లో నర్స్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాను మేడం. ఏమైందమ్మా, ఎందుకు ఇంత తీవ్రంగా అనిపిస్తుంది నీకు? నేను ఒంటరిదాన్ని అయిపోయాను మేడం. మా అమ్మ నాన్న ఇద్దరు లేరు. అన్నయ్య ఉన్నా పట్టించుకోడు. నేను ఒంటరిగా ఉన్నాను మేడం. ఎందుకు బతకాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే చచ్చిపోవాలనిపిస్తుంది. అట్లాంటి ఆలోచనలు చేసుకోకు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. నీ సమస్య ఏంటో ఒకసారి చెప్పమ్మా. మేడం, మా నాన్నగారు అనుకోకుండా నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయారు మేడం. మా అన్నయ్య ఏం చేసినా ఏమనేది కాదు మేడం మా అమ్మ. నేను ఇంట్లో సరిగా పని చేయకపోయినా ఏం చేయకపోయినా నన్ను బాగా కొట్టేది, తిట్టేది. అన్నయ్య ఏం చేసినా అన్నయ్యనే వెనకేసుకొచ్చేది మేడం. నేను ఏంటి అని అడగడానికి కూడా ఉండేది కాదు. నన్ను ఎప్పుడు భయపెడతానే ఉండేది. అయ్యో, నాకు అసలు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తెలియదు మేడం. మా నాన్న చనిపోయాక మా అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది అనుకున్నాను, కానీ మా అమ్మ నన్ను చాలా కష్టాలు పెట్టింది మేడం. మీ నాన్నగారు బతికి ఉన్నప్పుడు మీ అమ్మ బాగానే ఉండేదమ్మా, నీతో బాగానే చూసుకుంటేదా? అప్పుడు కూడా ఆమె ఎప్పుడు కోపంగానే ఉండేది మేడం. చాలా గయ్యాలిగా మాట్లాడేది. చిన్నప్పటి నుంచి నోరు పెద్దది మేడం. మా అమ్మ అంటే అందరికి భయమే మేడం. ఆమె ఎప్పుడు గట్టిగా మాట్లాడిద్ది, ఎవరితో సరిగా మాట్లాడుతూ ఎప్పుడు కోపంగా ఉండేది. అన్నయ్య ఎప్పుడు బాగా చూసుకోలేదా తల్లి? అన్నయ్య ఎప్పుడు బాగా చూసుకోలేదు మేడం. అమ్మతో పాటే ఉండేవాడు. అమ్మ ఎలా మాట్లాడితే అన్నయ్య కూడా అమ్మని వెనకేసుకొచ్చి అలాగే మాట్లాడేవాడు. కాసేపు ఆగి నాకు దగ్గరకైనా వచ్చి మాట్లాడతాడు, నన్ను ఓదారుస్తాడు అనుకుంటే ఎప్పుడు అన్నయ్య అసలు నన్ను ఎప్పుడు దగ్గర తీసేవాడు కాదు మేడం. మా అమ్మ అన్నయ్య కలిసి నా జీవితం అంతా నాశనం చేసేశారు.
చిన్నప్పుడే నా జీవితం అంతా పాడు చేశారు మేడం. ఎలా అమ్మా? ఏంటి అంటే నాశనం చేశారు, బాధ పెట్టారంటే ఏం ఏం చేశారు? కొన్ని రోజులకి నేను పుష్పవతి అయిన తర్వాత మేడం మా అమ్మ నన్ను వేరే విధంగా నన్ను చూసేది మేడం. నేను పుష్పవతి అయిన సంవత్సరానికి వేరే విధంగా అంటే ఎలాగమ్మా? మేడం ఒక విషయం చెప్తాను మేడం, నాకు చెప్పమ్మా. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అది చెప్పమ్మా, పర్లేదు చెప్పు. గుర్తొస్తేనే నాకు భయం వేసేస్తుంది మేడం, అది గుర్తొస్తేనే. కుసుమ పర్లేదు తల్లి, నువ్వు ధైర్యంగా చెప్పమ్మా. ఇవాళ నువ్వు ఏం జరిగింది, నీకు ఇంత బాధ రావడానికి ఏమిటి కారణం? మేడం మా అమ్మ అన్నయ్య మొదటి నుంచి ఒకటే అని చెప్పాను కదా మేడం. అవునమ్మా. ఒకసారి మా అన్నయ్య ఒక సార్ దగ్గర పని చేసేవాడు మేడం. ఓకే. అయితే అప్పటికి నేను పుష్పవతి సంవత్సరం అయింది మేడం. ఆ సారు మా అన్నయ్యని ఆఫీస్ దగ్గర నుంచి దింపడానికి ఒక రోజు వచ్చాడు మేడం. మీ అన్నయ్య వాళ్ళ బాసా? మా అన్నయ్య వాళ్ళ బాస్ మేడం. ఓకే. వస్తే ఆయన్ని కూడా మా అమ్మ లోపలికి పిలిచింది మేడం. పిలిచి మంచినీళ్ళు ఇవ్వు, అన్నయ్య వాళ్ళు సార్ వచ్చారు అంటే తీసుకెళ్లి మంచినీళ్ళు ఇచ్చాను మేడం. ఆయనకి మంచినీళ్ళు ఇస్తే ఆయన గ్లాస్ పట్టుకుంటున్న చెయ్యి పట్టుకున్నాడు మేడం. నాకు భయం వేసింది. ఆయన వేరే విధంగా పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకున్నాడు మేడం. మరి నేను అమ్మకి చెప్పలేదమ్మా ఇలా చేస్తాడు అని? నేను చెయ్యి ఇదిలించుకొని వచ్చేసాను మేడం. వచ్చి అమ్మా ఆ సార్ నన్ను చెయ్యి ఇలా పట్టుకున్నాడు అని అంటే, నీకేమన్నా పిచ్చి పట్టిందా, నీకంతా ఇప్పుడే పెళ్లి రంది పట్టిందా, నీకు ఇప్పుడే పెళ్లి కావాలా, నీకు నీ చెయ్యి పట్టుకున్నాడు అంటావేంటి, ఆయన ఏదో మంచినీళ్ళు తీసుకుంటూ పెద్ద ఆయన చెయ్యి పట్టుకుంటే అలా చెప్తున్నావేంటి, నువ్వు వేరే విధంగా తయారవ్వాలనుకుంటున్నావా, పెళ్లి మీద ఇది వచ్చిందా నీకు, అది ఇది అని చెప్పి నన్ను చాలా అసభ్యంగా మాట్లాడింది మేడం. ఒక వారం రోజుల తర్వాత మేడం మా అమ్మ నన్ను బాగా ప్రేమగా చూసుకుంటుంది మేడం. ఇదేంటి అమ్మ ఒక్కసారిగా ఇప్పుడు దాకా ఒకలా ఉంది, ఇప్పుడు ఇలా చూసుకుంటుంది అనిపించింది మేడం. ఎప్పటి నుంచి ప్రేమగా చూసుకుంది? అతను వచ్చి చెయ్యి పట్టుకున్నాడని చెప్పిన తర్వాత అప్పటి నుంచి నిన్ను బాగా చూసుకోవడం స్టార్ట్ చేశారా అమ్మ? అప్పుడు అవును మేడం. నేను అనుకున్నాను నేను బాధపడ్డాను కదా, అందుకే మా అమ్మ అలా చూసుకుంటుంది అనుకున్నాను మేడం. నన్ను ఏ పని చేయనిచ్చేది కాదు. అప్పటి నుంచి అన్నం తింటానన్నా తనే తినిపించేది. నేను ఎక్కడికి ఏదైనా బయట ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వాళ్ళు పక్కన ఉంటే వెళ్ళొచ్చినా సరే ఏమనేది కాదు. అయితే ఒకరోజు మా అమ్మ నన్ను కూర్చోబెట్టి, అన్నయ్య వాళ్ళ సార్ ఇంటికి వస్తారు, ఇంటికి వస్తే నువ్వేమీ మాట్లాడద్దు, ఆయన ఏం చేసినా ఏమన్నా. అమ్మ కన్న తల్లి కదా, ఎలా 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 చెప్పింది నీతో? మేడం ఎందుకమ్మా అని అడిగాను. అడిగితే ఏం లేదు, ఆయన ఏం చేసినా నువ్వు లోపల అరవకూడదు, అరిస్తే బయటకు వచ్చినాక తెలుసు కదా నా సంగతి. అందుకని ఇన్ని రోజులు అంత ప్రేమగా చూసుకుందన్నమాట నిన్ను. అవును మేడం. నేను ఎందుకు చెప్తున్నానో విను, బయట నేను అరిచినా ఏమైనా మాట్లాడినా సరే నా సంగతి తెలుసు కదా నీకు, నేను ఇక నుండి బాగా చూసుకుంటాను, నువ్వేం మాట్లాడకూడదు అనింది మేడం. మా అన్నయ్య వెళ్ళి ఆయన బండి మీద ఎక్కించుకొచ్చాడు మేడం. నాకేం అర్థం కాలేదు, నాకు మా అమ్మ అంటేనే భయం మేడం. అందులో ప్రేమగా చూసుకుంటుంది కదా, నేను మా అమ్మ ఏది చెప్పినా నమ్మాను మేడం. అనుకుంది. మా ఇంట్లోనే 2 గదుల తర్వాత ఒక పెద్ద గది ఉండేది మేడం. ఆ సార్ బాస్ వస్తారు, నువ్వు ఆ గదిలో కూర్చోబెడతాను, ఆయన వచ్చి నీతో మాట్లాడతారు, ఆయనతో నువ్వు గట్టిగా మాట్లాడకూడదు, ఆయన ఏం చేసినా అరవకూడదు, అరిస్తే నా సంగతి తెలుసు కదా, నువ్వు నేను చెప్పినట్టుంటే నేను చాలా ప్రేమ. ఏం వింటున్నావు అసలు, ఏంటది? లోపలికి వెళ్ళనుకో మేడం, గదిలోకి పంపించింది. కానీ అప్పటికే ఆ బాస్ ఆ రూమ్ లో ఉన్నాడు మేడం. ఉన్నాడా అతను ఆ రూమ్ లో? అప్పటికే ఉన్నాడు మేడం. నన్ను మా అమ్మ వేరే గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడేసరికి మా అన్నయ్య ఆయన తీసుకొని వచ్చే గదిలో కూర్చోబెట్టి మా అన్నయ్య బయట గదిలో కూర్చుంటాడు మేడం. నన్ను ఆ గదిలోకి పంపిస్తే నా పట్టుకునేసరికి నా భయం వేసింది మేడం. అమ్మ నడిచాను. బయట నుండి అరవద్దని చెప్పాను కదా, ఎందుకు అరుస్తున్నా ఉంది. బయట నుంచి మీ అమ్మ అన్నదా బయట నుంచి అరవద్దని చెప్పి? అవును మేడం.
ఇంకా నాకు భయం వేసింది బయట నుంచి. నేను బయటకు వచ్చి నాకు మాట్లాడితే నీకేం చెప్పి పంపించాను నేను అది ఇది అని చెప్పింది. ఇంకా నేనేం మాట్లాడలేదు మేడం. ఆ తర్వాత నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు మేడం. వద్దమ్మా, వద్దు కుసుమా, ఏడవకమ్మా, ఏడవద్దు, ఏడవద్దు. ఇంతకంటే వంచన ఉంటుందో తల్లి? కన్న తల్లే అలా చేస్తుందని ఎవరు ఊహించుకోరు కదా. ఎవ్వరు ఊహించరు. మా అమ్మ అన్నయ్య కలిసి నా జీవితం నాశనం చేశారు మేడం. కుసుమా, ఏడవద్దమ్మా, ఏడవద్దు, ఏడవద్దు. ఎవరు చెప్పుకోలేకుండా అయిపోయింది మేడం. ఇలాంటి విషయాలు ఎవరికి చెప్తాం మేడం? నన్ను మా అమ్మమ్మలతో గాని మా నాన్నమ్మలతో గాని ఎవరితో మా అమ్మ మాట్లాడనిచ్చేది కాదు, ఎవరింటికి పంపించేది కాదు మేడం. ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను ఇంట్లో వదిలి వాళ్ళు ఇద్దరు వెళ్ళేవాళ్ళు. నాకు ఫ్రెండ్స్ అంటే తెలియదు మేడం. ఇంట్లోంచి బయటికి రానిచ్చేది కాదు. ఆ బాస్ వచ్చినప్పుడల్లా వెళ్ళమనేది మేడం. ఏడవకమ్మా కుసుమా, ఏడవద్దు. ఇదంతా తల్లి కొడుకు కలిసి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు మేడం. ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు మేడం. అమ్మాయి ఎవర్రా ఈ అమ్మాయి, ఏంటి ఇలా తీసుకొచ్చావు అంటే, నేను ఈ అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, నేను ప్రేమించాను, వాళ్ళు బాగా ఉన్నోళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అందుకే నేను తీసుకొచ్చేసానమ్మా అంటే ఆమె చాలా ఆనందంగా ఫీల్ అయింది మేడం. ఒక్క మాట కూడా అనలేదు అన్నయ్యని ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని బాగా చూసేది మేడం. నా చేత ముగ్గురు కలిపి నా చేత చాలా పని చేయించేవాళ్ళు మేడం. ఇంటి పని అంతా నేనే చెయ్యాలి, వాళ్ళు లెగిసేసరికి కాఫీలు అందియాలి. ఇంత జరుగుతుంటే తల్లి, ఏ రోజు నువ్వు నిలదీసి ప్రశ్నించి ఎదురు సమాధానం చెప్పాలనే ధైర్యం రాలేదా నీకు అసలు? నాకు అంటేనే భయం మేడం. మా అమ్మ పేరు ఎత్తితే ఇప్పటికీ నాకు వణుకొస్తుంది. ఇప్పుడు వదిన వచ్చారు కదమ్మా, ఆమె కొత్త ఆమె కదా, కనీసం ఆమెకు ఉన్న ఒక సాటి ఆడపిల్లగా వదిన నాకు ఇది కష్టం అని చెప్పుకున్నావా? మా వదినకి ఏం చెప్పినా మేడం, ఏంటి ఆమెకి వెళ్ళి చెప్తున్నావు అని మా అన్నయ్య అమ్మ కలిపి కొట్టేసేవాళ్ళు మేడం నన్ను బాగా. ఆమె కూడా కొన్ని రోజులకి అసలు నన్ను చాలా హీనంగా చూసేది మేడం. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ తల్లికి పిల్లలందరూ సమానం అంటారు, ఈ అమ్మాయిని ఇంత హీనంగా చూడడం ఏంటి, కొడుకుని నెత్తినేసుకోవడం ఏంటి, అసలు అర్థం కావట్లేదు. అంటే ఇది మనం కొత్తగా వింటున్నామండి. అంటే సరిగా చదివించుకోపోవడమో, లేకపోతే చిన్నప్పుడు పెళ్లి చేయడమో, లేకపోతే వాళ్ళకి కావాల్సింది కొనికించుకోవడం, ఇలాంటివి విన్నాం. కానీ ఇలాంటి తల్లే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ పని చెయ్యి, లేకపోతే నేను ఇది చేస్తానడం మన ఇదనమాట. డబ్బు కోసం ఇంత చేస్తారండి, లేకపోతే చేస్తారండి డబ్బు అంటే మోడర్న్ తల్లులు అనుకోవాలో మరి ఏమో తెలియదు. కానీ అలా ఇలాంటి అసలు ఎవ్వరికి రాకూడని ఒక కష్టం వచ్చింది. ఒకరోజు ఏమైందంటే మేడం, మాకు 90 గజాల్లో ఒక ఇల్లు ఉండేది మేడం. అవును మేడం, ఆ ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం. ఓకే ఓకే. అయితే మా అన్నయ్య ఒక రోజు మా అమ్మ దగ్గరికి వచ్చి ఆ ఇల్లు తనకి రాసి ఇచ్చేయమని అడిగాడు మేడం. ఓకే. అలా ఎలా రాసిస్తానురా, నేను చచ్చిపోయినాక ఇదంతా నీకే కదా, ఇప్పుడు రాస్తాను నా తదనంతరం అని అంటే మా అన్నయ్య ఒప్పుకోలేదు మేడం. అలా కాదు, మావిడ ఒప్పుకోవట్లేదు ఈ ఇంట్లో ఉండడానికి, నువ్వు ఈ ఇల్లు రాసి ఇచ్చేయి, మేము బయటికి వేరే దగ్గర తీసుకుంటాము అది ఇదని అడిగాడు మేడం. దానికి మా అమ్మ అస్సలు ససేమీరా నేను ఒప్పుకోను, ఇప్పుడు ఇదంతా నీకు ఇచ్చేస్తే తర్వాత నేనేం అవ్వాలిరా, నేను ఎక్కడ ఉండాలి, నేను ఇవ్వనంది మేడం. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది మేడం. అలా ఒక 2-3 రోజులు బాగా గొడవలు అయిన తర్వాత మా అన్నయ్య సరిగా మా అమ్మతో మాట్లాడడం మానేశాడు మేడం. అప్పటి వరకు వీళ్ళిద్దరు అసలు ఏదంటే అది ఒకే మాట మీద ఉండేవాళ్ళు మేడం. సో అయితే తల్లి కొడుకులు ఆల్మోస్ట్ ఒకటే పార్టీ, ఒకటే. అన్నయ్య అంటే అంత ఇష్టం, ఆస్తి ఇల్లు ఇవ్వనని చెప్పింది అమ్మ క్లియర్ గా. చెప్పింది మేడం, నేను చచ్చిపోయినాక తీసుకోండి, అప్పటి వరకు నేను ఉండాల్సిందే, నేను చచ్చిపోయే ముందు రాస్తాను, నేను ఇప్పుడు ఏమి నీ పేరు మీద పెట్టను అని చెప్పింది మేడం. అలా కాదు, ఇస్తావా లేదా అని గొడవాడాడు మేడం. ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయి అన్నమాట. ఇది వరకు ఉన్న ప్రేమ అదంతా పోయేసి ఎప్పుడైతే రాయను అనిందో అప్పటి నుంచి ఇద్దరికి తల్లి కొడుకు గొడవలు. ఏమైంది కుసుమ మరి? అయితే మేడం ఒక రోజు రాత్రి మా అన్నయ్య ఎప్పుడు అడిగినట్టే వచ్చి
అమ్మా నేను మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు అడగను, నువ్వు కరెక్ట్ గా చెప్పు, నాకు రాస్తావా లేదా, నాకు ఈ రోజు రాసేయాల్సిందే, ఇప్పుడు రాయాల్సిందే అని ఏవో పేపర్లు పట్టుకొని వచ్చాడు మేడం. మా అమ్మ నేను సచ్చిన పెట్టను, నేను ఇప్పుడు ఈ టైంలో నువ్వు వచ్చి నన్ను అడగడం కాదు, నేను తర్వాత నేను ఏదైనా అయిన రోజు తీసుకోమని చెప్తున్నాను, నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు అంటే మా అన్నయ్య మా అమ్మ మీద చెయ్యెత్తాడు మేడం. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది మేడం, అసలు ఆపలేకపోయాం, బాగా అరుచుకున్నారు, కొట్టుకున్నారు. ఆ రోజు రాత్రి చాలా పెద్ద గొడవ అప్పుడు జరిగింది. మీ వదిన కూడా ఉందమ్మా? నేను కూడా అదే అడుగుతున్నాను. వదిన అక్కడే ఉందమ్మా? అక్కడ వదిన అక్కడే ఉంది మేడం. మరి ఆమె ఏం మాట్లాడలేదా? ఆమె రాయమంటే బెట్టు చేస్తున్న వెంటనే ఆమె కూడా అమ్మని చాలా తిట్లు తిట్టింది మేడం. పెట్టిన పుల్లే అయితే అదే. definitely. అలా కాసేపటికి ఇంకా గొడవ సర్దుమనికి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయారు మేడం. నేను అమ్మ వేరే రూమ్ లో నిద్రపోతాం మేడం. అమ్మ మంచం మీద పడుకుంది, అమ్మకి ఒక 5-6 అడుగుల దూరంలో నేను సోఫాలో పడుకున్నాను మేడం. పెట్టింది, ఇప్పుడు తనకు వచ్చింది ఆ కష్టం. చెప్పు తల్లి సుష్మా. అయితే మా అమ్మ ఎంత ఎదిలించుకుందామని చూసినా మా అన్నయ్య అసలు మా అమ్మని ఆ రోజు చెయ్యెత్తి కొట్టాడు మేడం. ఇద్దరి మధ్యలో గొడవ నేను ఆపలేకపోయాను మేడం. అసలు అటుపక్క మా వదిన మా అన్నయ్య ఇద్దరు కలిసి అమ్మ మీద ఎగబడిపోయారు మేడం. నేను అమ్మ వైపు మాట్లాడి నేను అమ్మ వైపు ఏం చేసినా నా గొంతు వాళ్ళ ఎదురు సరిపోలేదు మేడం. అసలు నేను సరిపోలేకపోయాను. అలా కాసేపటికి ఇంకా గొడవ సర్దుమనికి ఎప్పుడు ఆ గొడవ జరిగిన రోజేనా అమ్మా? అదే రోజా? గొడవ జరిగిన రోజు రాత్రి మేడం. అదే రోజు రాత్రి తిను సోఫాలో వాళ్ళ మదర్ వేరే తర్వాత మేడం తెల్లారుజామున 4 గంటలకి మా అన్నయ్య నన్ను వచ్చి నిద్ర లేపాడు మేడం. నిద్ర లేపితే ఏంటి ఈ టైంలో నిద్ర లేపుతున్నాడని చూసాను మేడం. చూస్తే పక్కకి చేతి చూస్తే మా అమ్మ వేసుకొని చచ్చిపోయింది మేడం. తల్లి స్టూల్ ఒకటి పడిపోయి ఉంది మేడం మా అమ్మ కింద, కానీ నాకు అసలు ఒక్క శబ్దం కూడా వినపడలేదు మేడం. కనీసం ఊరేసుకుంటే ఆ సౌండ్లు స్టూల్ సౌండ్లు వస్తాయి కదా మేడం, నేను కొంచెం సౌండ్ వచ్చినా అసలు నిద్ర లేచిపోతాను మేడం. ఊరేసుకున్నా కొట్టుకుంటున్నప్పుడు గొంతైనా కొంచెం బయటకు వస్తుంది కదా మేడం, నాకు అది కూడా వినపడలేదు మేడం. స్టూల్ కింద కొట్టేసింది మేడం. ఆ స్టూల్ చూసాను, లేకంగానే ఫస్ట్ స్టూల్ చూస్తే పడిపోయింది మేడం. ఒకవేళ స్టూల్ పడిపోతే ఆ శబ్దం అయినా నాకు వినపడాలి కదా. అవును, స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయి ఉండి ఆవిడే జీవితాన్ని చాలించుకోవడం లేకపోతే చనిపోవాలనుకోవడం ఏంటి అర్థం కావట్లేదు. అసలు మా అమ్మ పిరికిది అంత కాదు, ధైర్యవంతురాలు, అందరితో పోట్లాడింది, కూతురునే అంత ధైర్యంగా ఇచ్చేసింది. మా అమ్మ అసలు చచ్చిపోయే మనస్తత్వమే కాదు మేడం. మా అమ్మ అస్సలు పిరికిది కాదు మేడం. నాకు అప్పుడు అనుమానం వచ్చింది మేడం, ఏదో చేశారు, మా అమ్మ చచ్చిపోదు, మా అమ్మ పిరికిది కాదు. ఎవరు చేశారనమ్మా? ఎవరు చేశారనుకుంటున్నావు మేడం? నాకు మా అన్నయ్య మీద అనుమానం వచ్చింది మేడం. కానీ కుసుమ అంతటికి తెగిస్తాడా మీ అన్నయ్య? అంటే ఆ రోజు రాత్రి గొడవైనప్పుడు నేను మా అన్నయ్యని ఎప్పుడు చూడనంత కోపంగా చూశాను మేడం. మా అమ్మ మీద చెయ్యెత్తి కొట్టడం అవన్నీ చూసి నాకే భయం వేసింది మేడం, ఎక్కడ చంపేస్తాడో ఇలా కొడుతున్నాడు అని. ఎంత తల్లి మీద ప్రేమ తనకు మాత్రం పోలేదు. అదే కదా, అంత రాచి రంపాన్ని పెట్టినా కూడా తల్లి అనేటప్పటికీ అమ్మాయి చూడండి అంత బాధపడుతోంది. అసలు తనకు వచ్చిన కష్టం కంటే ఈ కష్టం ఎక్కువైంది అమ్మాయికి పాపం. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం మేడం. నాకు మా నాన్న కూడా లేడు కదా, మా అమ్మ ఒక్కటే కదా, అందుకే ఎన్ని బాధలు పెట్టినా ఎప్పుడు ఎక్కడికి బయటకు వచ్చేదాన్ని కాదు, ఎవరికి చెప్పేదాన్ని కాదు. అయ్యో, మా అమ్మ నా కళ్ళు ఎదురు చచ్చిపోయింది మేడం. తల్లి మీద ఉండే ప్రేమతో ఇవన్నీ ఓర్చుకున్నావు. అమ్మ శవాన్ని తొందరగా తీసేశారు మేడం. అంటే పొద్దున్న 11:00కల్లా అన్ని కార్యక్రమాలు అయిపోయేలాగా బంధువుల కాళ్ళకి ఎవరికి సరిగా చెప్పకుండా చుట్టుపక్కల దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తను చెప్పాడు మేడం అమ్మ ఇలా అయిందని. బంధువులు ఎవరు సరిగా రాలేదు మేడం. వాళ్ళందరూ వచ్చే లోపే 11 లోపల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేసాడు. బెదిరించాడు మేడం. నీ రాత్రి అయిన గొడవల గురించి వాటి గురించి చుట్టాలు ఎవరి దగ్గర నోరెత్తినా సరే నేను ఊరుకోను, తెలుసు కదా నీకు ఎలా ఉంటుందో తర్వాత.
ఎవరితో ఏం మాట్లాడద్దు, ఏం గొడవలైనా సరే దానికి నువ్వే భయపెట్టేశాడు కారణం అనమాట, అవుతావు. ఎవరికి అంటే చెప్పద్దని. ఇక్కడ ఒకళ్ళ మించి ఒకళ్ళు క్రిమినల్ ఒకళ్ళు, అవును. ఆ తల్లి ఒక క్రిమినల్ క్రిమినల్. నిజంగా కుసుమ ఏం అనుకోకమ్మా, నువ్వు అమ్మ చనిపోయిందని చెప్పాక నీకు ఆ కష్టం నుంచి నువ్వు బయటపడ్డావని కొంచెం ఊపిరి పీల్చుకోవాలా, లేకపోతే అంతటి కష్టం వచ్చి ఉన్న తల్లి కూడా వెళ్ళిపోయిందని బాధపడాలా అర్థం కాని పరిస్థితి అమ్మా. లేకపోతే నిన్ను అంత కష్టపెట్టి వెళ్ళిపోయిన తల్లి అండ్ నిన్ను కష్టపెడుతూ ఈ తల్లి మరణానికి కారణం మీ అన్నయ్య అని నువ్వు చెప్తున్నావు. మరి ఎందుకు నీకు అంతటి అనుమానం వచ్చిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థం అవుతుంది. అంతే అమ్మాయి, ఎందుకంటే ఆ గొడవ జరిగిన రోజు ఇలా చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఒక నెల 15 రోజులు అయిద్దేమో మేడం. నెల 15 రోజుల వరకు నేను మా అన్నయ్యతోనే కలిసిన్నాను మేడం. ఆ తర్వాత నేను మా అన్నయ్యని పిలిచి, అన్నయ్య నేను బతకాలి కదా, ఏదో ఒకటి చేసుకుంటాను అన్నయ్య, ఒక 2 లక్షలు నాకు ఇల్లు అమ్మేసి అన్ని నువ్వు తీసుకో, నాకు 2 లక్షలు ఇవ్వు చాలు, బయటకు వెళ్ళి ఏదైనా చిన్న వ్యాపారం లాంటిది ఏదైనా పెట్టుకుంటాను, నాకు గడిచిపోయిద్ది అన్నయ్య అని అడిగాను మేడం. ఏంటే నీకు నేను డబ్బులు ఇస్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇవన్నీ పెట్టుకుంటావా, అసలు నేను నీకు రూపాయి ఇవ్వను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని నన్ను అన్ని ఇంట్లోంచి బయటికి పంపించేశాడు మేడం. మీరు ఓకే అంటే కుసుమ, అన్నయ్యతో ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్లో కానీ ఎలా అయినా టచ్లో ఉంటావా? లేదు మేడం, ఎప్పుడైనా చేసినా తను ఏమి మాట్లాడు మేడం. నేను ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, నీకైనా కూడా నీ గుండె మండిపోతోంది, పాత విషయాలు తలుచుకుని చెప్పలేని ఒక వాల్కెనో లాగా, అసలు ఉప్పెన్లాగా చెప్పలేని ఒక పరిస్థితి. పాత నిజంగానండి, ఏ తల్లి ఇలా చెయ్యదు అనే విధంగా మోసపోయింది ఈ అమ్మాయి. అంటే మేడం చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను మేడం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవన్నీ గుర్తొచ్చి బాగా బాధ వస్తుంది. అసలు కాలేజ్ పట్టుకుని అడగాలని ఉందమ్మా మీ అన్నయ్యని. ఎందుకు అంటే కడుపులో పెట్టుకోవాలి చెల్లెలు అనగానే, అలాంటిది నిన్ను ఎన్ని విధాల వంచి మోసం చేసి ఇల్ట్రీట్ చేసినందుకు, హింసించినందుకు. ఒంటరిదాన్ని అయిపోయాను మేడం, బయట బతకాలంటే భయం వేస్తుంది. లేదమ్మా కుసుమ, అందరూ చెడ్డవాళ్ళు ఉండరమ్మా, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఒక్క నిమిషం విజయ్ గారు మీరు అనుమతిస్తే ఒకసారి అన్నయ్యని కాల్ ఒకసారి మాట్లాడండి. కుసుమ ఒక్కసారి ట్రై చేయి, మీ అన్నయ్య నంబర్ నీ కాన్ఫరెన్స్ కలపడం వచ్చా? వచ్చు మేడం. సరే ఒక్కసారి నీ కాన్ఫరెన్స్ కలపడం వస్తే అన్నయ్య నంబర్ డైల్ చేయి. మీ అన్నయ్య పేరేంటి? సతీష్ మేడం. సతీష్. ఒకసారి సతీష్కి ఫోన్ నాకు కల్పమా. సరే మేడం. Put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో. హలో. ఫోన్ ఎత్తలేదు మేడం, ఇంకోసారి ట్రై చేస్తాను మేడం. ట్రై చేయమ్మా, మేము లైన్ లోనే ఉంటాము. ఒకసారి మాట్లాడదాం మా అన్నయ్యతో కూడా. అలాగే మేడం. ఎత్తుతాడో లేదో ఫోన్. అంటే ఇంకేముంటుంది, అవసరం ఏముంటుంది, ఆస్తి తగాదాలు ఆస్తి అంతా లాగేసుకుని ఉంటాడు. The person you are ఇలాంటి speaking దరిద్రులు with ఉంటారండి has put your call on hold. హలో. హలో చెప్పు. అన్నయ్య. చెప్పు, బావునా? నువ్వెలా ఉన్నావు? ఏమైంది? నేను బాగానే ఉన్నా. బాధగా ఉంది అన్నయ్య, ఒంటరిదాన్ని అయిపోయాను అన్నయ్య. ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా నాతో ఎప్పటికీ ఇలాగే మాట్లాడతావు అన్నయ్య? నేనేమన్నా, నువ్వే ఫోన్ చేసి ఏడుస్తున్నావు, ఏమైంది? హలో. ఒక్క నిమిషం కుసుమ. హలో సతీష్ గారండి? హలో. సతీష్ మాట్లాడేది? అవునండి. ఎవరండి? నేను ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాండి. మండే గుండెల కార్యక్రమం. కుసుమ ఏంటిది? ఎవరికి ఫోన్ చేసావు నువ్వు? అన్నయ్య మేడం నీతో మాట్లాడుతా అన్నారు, ఒకసారి మాట్లాడన్నయ్య. సతీష్ గారు, ఇదేనా పరిస్థితి? సంసారాన్ని బయట పెట్టేస్తావా? అసలు ఎందుకు? నువ్వు నాకు చెప్పాలి కదా ముందు. నువ్వు నాకు ఫోన్ చేసావు, ఫోన్ చేసి సతీష్ గారు మీరు దయచేసి ఆగండి. చాలా మీరు చేసిన నిర్వాకాలన్నీ మీ చెల్లెలు చెప్పారండి ఇప్పుడే. నిర్వాకం ఏంటండి? నాకు అర్థం కాదు. మీరు ఏం విని ఏం మాట్లాడుతున్నారు? మీ పేరేమన్నా? నిర్వాకం కాకపోతే ఏంటయ్యా సతీష్? ఒక అన్నయ్యగా నువ్వు చెల్లికి చేయాల్సినవి ఇలాంటివేనా? ఇలాగే చేస్తారా ఎవరైనా? ఏం చేసావో నీకు తెలీదా? నువ్వేం చేసావో మీ అన్నయ్యకి తెలీదా? ఏంటిది కుసుమ? ఏంటి ఇది?
అది కాదన్నయ్య, ఒకసారి మేడం మాట్లాడుతా అన్నారు. అది కాదు, నువ్వు ఫోన్ చేసావు సడన్ గా, సరే ఓకే ఫోన్ చేసావు, ఎవరో మధ్యలోకి వచ్చి నిర్వాహకం ఇదంతా ఏంటన్నట్టు? ఏం చేసాం మేము? ఏంటండి ఎవరు మాట్లాడేది చెప్పండి. సతీష్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. సతీష్ గారు మీ చెల్లెలు ఏం తింటోంది, ఎక్కడ బతుకుతోంది, ఎలా ఉంది అని కనీసం పట్టించుకున్నారా? తల్లిదండ్రి లేని పిల్ల. అంటే నాకు తల్లిదండ్రి ఉన్నారనుకుంటున్నారా మీరు? తనకే లేరు, నాకు లేరు కదండి. మీరు తనకి ఇంట్లోంచి గెంటేసిన మాట నిజమా కాదా? మీరు తన్ని ఇంట్లోంచి గెంటేశారా లేదా చెప్పండి సతీష్ గారు. కాదండి, ఇప్పుడు మీరు తను చెప్పింది విని నాకు ఫోన్ చేయడం ఎంతవరకు సబబు మీరే ఆలోచించండి. మీరు పెద్దవాళ్ళు కదా, చాలా విషయాలు మీకు తెలుసు కదా. అయితే మీరు చెప్పండి, మీ విషయం చెప్పండి. వినకుండానే నిర్వాహకం అని ఎలా అంటారండి? నాకు అర్థం కాదు. మీ చెల్లెలు మీ ఇంట్లో ఉంటుందా, మీరు చూసుకుంటున్నారా లేదా చెప్పండి ఆ విషయం. అంటే అందరు చెల్లెళ్ళు అందరి ఇళ్లలో ఉంటున్నారండి? మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో మీరు ఉంటున్నారండి? పెళ్ళైన తర్వాత ఎలా వేరే మాట్లాడతారండి సంగతి. మీరు? పెళ్ళైన తర్వాత వేరే సంగతి సతీష్ గారు. పెళ్లి కాని పిల్లని పెళ్లి కాదండి. రోడ్డున పడేస్తారా మీరు? కాదా? రోడ్డును నేనెందుకు పడేస్తానండి? రోడ్డును నేనెందుకు పడేస్తాను? నేను పడేసానని ఎలా అంటారు మీరు? ఒకసారి ఆలోచించండి మీరు. నాకు పెళ్ళయింది, భార్య ఉంది, తల్లిదండ్రులు లేరు, తనకి పడక బయటకు వచ్చేసింది, తను వదినతో సరిగ్గా ఉంటే ఇలా వచ్చేది కాదు కదా. మీకు తెలియకుండా ఎలా మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. కాదు బాబు, సతీష్ బయటకు పంపించిందా, బయటకు పంపించేశారా? ఎవరు పంపించారండి? ఇప్పుడు నాకు భార్య ఉంది, పెళ్ళయింది, తనకు పడలేదు, తను కొంచెం ఓపిక ఉండొచ్చు కదండి. మా అన్నయ్య పరిస్థితి దాన్ని అర్థం చేసుకోవాలి కదా. సతీష్ గారు వదినతో గొడవ పెట్టేసుకుంటే నేను ఎక్కడ ఎలా ఉండాలి చెప్పండి, మీరే చెప్పండి. చెప్పండి. సతీష్ మీరు గొంతు చించుకుని గొడవడేనా అన్నయ్య? మీరిద్దరు గొడవ లేదా? ఎన్నిసార్లు నా మీదకి తీసుకొచ్చారు? మీరు బాగుంటే నాకేంటి ప్రాబ్లం చెప్పు? నేనెందుకు వద్దంటాను? అసలు నేను నోరిప్పేదాన్ని అన్నయ్య, ఇంట్లో పని అంతా చేసేదాన్ని. చూసారా, ఇప్పుడు ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారండి? మీ ఆవిడ చేస్తుందండి పనంతా? ఇంట్లో పనే కదా. మీ ఆవిడ కూడా పని చేస్తారా ఇంట్లో? అవును, తనకు తోచింది తను చేస్తుందండి. కొన్నిసార్లు ఎక్కువ పని అవ్వచ్చు, కాదని అనుకోవచ్చు, కానీ అట్లా ఇంట్లో పని చేసిన దాన్ని నేనే పని చేస్తున్నాను చెప్పుకుంటారండి ఎవరన్నా? అట్లా చేస్తే ఇంట్లో ఉంటారండి? సతీష్ గారు ఒక విషయం చెప్పండి. ఈడొచ్చిన ఆడపిల్ల మీరు దగ్గరుండి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడమో, తన్ని చదివించడమో, ఒక చోట సెటిల్ చేయడమో చేయకపోగా మీరు తన్ని చిన్నప్పటి నుంచి మీరు అన్ని విధాలా రాచి రంపాన పెట్టిన పరిస్థితులని ఇప్పుడు ఆ పిల్ల నేను బతకలేనని చెప్తోంది. ఏం చెప్తారు చెప్పండి అన్నగా మీరు? మరి తను ఇంట్లోంచి వెళ్ళిపోతే నేనేం చేస్తానండి? వెళ్ళిపోతే అన్నయ్యగా మీ దగ్గర నాతో కరెక్ట్ గా ఉంటే. బాబు సతీష్, ఇప్పుడు వెళ్ళిపోయిందండి, మీకంటే చిన్నది కదా, వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తావు, అన్నయ్య వదిన మేమున్నాం, మాతో పాటు ఉండు అని చెప్పాలి కదా మీరు. ఇప్పుడు మీరు చెప్పలేదు అనుకుంటున్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? సతీష్ గారు 2 లక్షల రూపాయలు బతకడానికి కావాలి, నాకు ఇవ్వన్నయ్యా, నేను సొంత వ్యాపారం పెట్టుకుంటాను, అమ్మా నాన్న కూడా లేరు, నేను బతకాలి కదా అని అడిగినందుకు మీరు ఇంట్లోంచి గెంటేశారని చెప్పింది మీ చెల్లెలు. నిజమా కాదా చెప్పండి? మీరు ఆ మాట ఇప్పుడు ఒక మాట వినండి. తను 2 లక్షలు అడిగిన మాట నిజమే. తను ఏమనింది? ఇల్లు అమ్మి 2 లక్షలు ఇమ్మని అడిగింది. ఇప్పుడు ఎట్లా అమ్ముతామమ్మా ఇల్లు? మన వాళ్ళు సంపాదించిన ఇల్లు నా దగ్గర 2 లక్షలు లేవు అన్నాను. తను ఆ మాట అర్థం చేసుకోవాలి కదా. ఆగాలి కదా, కొంచెం కొత్తగా పెళ్ళయింది, నా భార్య ఉంది, ఆగాలి కదండి. మరి ఆ పిల్ల అడుగుతారా? సతీష్ గారు, మీరు మీ బతకడం గురించి, మీ భార్య బతకడం గురించి మాట్లాడుతున్నారు కానీ తల్లిదండ్రులు లేకుండా పిల్ల బయటికి వెళ్ళి పెద్ద చదువుకోని పిల్ల, మీరు చదివించలేదు, చిన్నప్పటి నుంచి అన్ని విధాల కష్టాలు పడి ఇంటి పనులు చేసుకుంటూ పెరిగిన పిల్ల ఎలా బతుకుతుందని కనీసం మీకు అంత ఇంకితం రాలేదని చెప్పండి. ఫ్యామిలీ అన్న తర్వాత ఏదో ఒకటి ఉంటుంది, నేను సర్ది చెప్తాను వెళ్ళకు అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? సతీష్ గారు ఒక విషయం చెప్పండి. మాట్లాడుతున్నారండి, ఒక మగవాడి కష్టాలు ఏముంటో కూడా మీకు తెలియాలి కదా. నేను పెళ్లి చేసుకొని తను లవ్ మ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చాను ఆ అమ్మాయిని. రేపొద్దున ఆ అమ్మాయి మీ దగ్గరకు వస్తే మీరేం చెప్తారండి? మీ చెల్లె కోసం మీ భార్యను వదిలేస్తారని అనరా మీరు? భార్యను వదలమని ఎవరు చెప్పారండి సతీష్ గారు? భార్యను వదలమని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. చెల్లిని కాపాడుకోమని చెప్తున్నాం. ఏమండి, రేపు ఈ పిల్ల వెళ్ళి తనకుండే మానసిక పరిస్థితికి ఈ అమ్మాయి వెళ్ళి రేపు చేయకూడని అఘాయిత్యానికి ఏమైనా పాల్పడితే ఎవరండి బాధ్యులు? ఎవరు బాధ్యులు అండి చెప్పండి? నేనే బాధ్యత వహించాలా పూర్తిగా? నాకు మీ అమ్మగారు ఎలా చనిపోయారు చెప్పండి, మీ మదర్ ఎలా చనిపోయారు చెప్పండి. ఎలా చనిపోయారండి మీరు చెప్పండి. ఎలా చనిపోయారండి చెప్పండి మీరు. మీకు ఆస్తి తగాదాలు రావడం వల్ల మీ మదర్ చనిపోయిన మాట వాస్తవం కదా సతీష్? ఏమంటున్నారు? మీకు మీ మదర్ కి ఆస్తి తగాదాలు వచ్చి మీరు గొడవ పడి ఆ తర్వాత మీ అమ్మగారు చనిపోయారు, కరెక్టా కాదా? అంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది మీరు బకాలతో పుచ్చుకొని నిజమని చెప్తున్నారు, లేకపోతే మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? చెప్పండి. అట్లా కాదండి, మీరు మాట్లాడేది పద్ధతి కాదు. అలా
మీరు నాకు ఫోన్ చేసి నిర్వాకము, ఈ నిర్వాకం ఏంటి, ఆ నిర్వాకం ఏంటి, మీ అమ్మగారు ఎలా చనిపోయారు, ఇదేనా అండి? మీరు పూర్తిగా తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారండి? మీరు పెద్దవాళ్ళుగా అక్కడ ఇక్కడ కాదు, కూర్చొని ఏదో పూర్తిగా ప్రోగ్రామ్ తెలుసుకోకపోవడం చేస్తూ కాదు సతీష్, వినండి. పూర్తిగా తెలుసుకోకపోవడం కాదు. ఈ అమ్మాయి ఫోన్ చేసి నా జీవితం ఏంటి, నేను చచ్చిపోతాను, బతకనంటోంది. కారకులు ఎవరెవరో చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ చెప్పింది. అన్ని రకాలుగా ఇంట్లో పనులు చేయించి చదివించకుండా, సరిగ్గా తిండి పెట్టకుండా ఇల్ ట్రీట్ చేసే అమ్మాయిని చివరికి అసలు చెప్పడానికి సిగ్గుగా ఉంది. మీరు అనడానికి కూడా నాకు అసలు నోరు రావట్లేదు. మీరు ఎలాంటి అన్నండి, మీరు మీ బాస్ని తీసుకొచ్చి ఆ పిల్లని అప్పచెప్తారా? ఏమన్నా అసలు అర్థం ఏం ఉందా ఇది? మాట్లాడుతున్నారండి మీరు? నాకు అర్థం కాదు. అసలు ఎవరు మీరు? ఎవరు? ఏ ప్రోగ్రామ్ ఇది? ఈ ప్రపంచంలో ఎవరు చేయరు. మండే గుండెల కోసం పెట్టిన ప్రోగ్రామ్ ఇది. చెప్పండి. మీరు చేసిన పని అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది. మీరు ఎలా ప్రపంచంలో మాట్లాడతారు? అది తప్పు. అది ఈ అన్నయ్య వదిన ఎవరు వచ్చి ఎలా చేయరు. మాట్లాడతారు? తప్పండి, అది తప్పు. పెట్టేం ఫోన్. కానీ అంటే ఎంత కోపం వినిపిస్తోందండి. అంటే అతని ఫ్రస్ట్రేషన్ ఆయన అంతా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం సరిగ్గా కరెక్ట్ చెప్పలేదు. సమాధానం లేదండి ఆయన దగ్గర. సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. చాలా ఇంట్లో కూడా అలాగే అరుస్తాడు మేడం, ఏం అడిగినా ఏం చేసినా అంటే వేరే వాళ్ళని అరిస్తే మాట్లాడడానికి భయం అతను వేసేసేది. ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వట్లా. ఇవ్వట్లేదు. రెండోది అరుస్తున్నాడు, అగ్రెషన్, కోపిష్టి, స్వార్థపరుడు అన్ని కనిపించిపోతున్నాయి అన్ని కనిపిస్తున్నాయి. కానీ ఒకటే మా కుసుమ, ఇప్పుడు నీకేమి తర్వాత ఏమి ఇబ్బందులు ఉండవు కదమ్మా ఈ ఫోన్ అతన్ని కలిపేసావు చెప్పకుండా అని? ఏమో మేడం, తెలియదు మేడం, నాకు భయం వేస్తుంది. లేదు, ఒక్క నిమిషం అమ్మా కుసుమ, ఒక్క నిమిషం తల్లి. లేదమ్మా కుసుమ, అలా ఏడవకు, ఏమీ కాదు. అతని ద్వారా నీకేమీ హాని జరగదు, మేమందరం ఉన్నాము, నువ్వు అలా ఏం బాధపడకు. చాలా ఈ కష్టాలు ఆల్రెడీ పడిపోయావు నువ్వు కుసుమ. ఇంతకంటే కష్టం రాదు. అంటే నీకు చిన్నప్పుడే చూడకూడని చూసేసావు. కానీ ఒక విధమైన ధైర్యం వచ్చేసి ఉండాలి ఈ పాటికి నీకు. ఇప్పుడు నువ్వు నీరు గారిపోవడం కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు నువ్వు బయటపడ్డావు, కష్టాల నుంచి బయటపడ్డావు అని చెప్పాలి. నేను రాచిరంపాన పెట్టిన తల్లి, మరి ఆవిడ కర్మలకు ఆవిడ వెళ్ళిపోయింది. అలాగే మీ అన్నయ్య కూడా దూరం అవడం అనేది నీకు మంచిగా జరిగింది అనుకోవాలి. ఇలాంటి అన్నయ్యతో ఎలా అమ్మా బతుకుతావు నువ్వు? నువ్వు ఇన్ని రోజులు అనుభవించిన కష్టాల కంటే ఈ కష్టాలు ఎక్కువ కాదు. ఇన్ని రోజులు చాలా ప్రపంచంలో ఏ ఆడపిల్ల అనుభవించదని కష్టాలు నువ్వు పడ్డావు కదమ్మా, చాలా కష్టాలు పడ్డావు. సో నువ్వు ధైర్యంగా ఉండు, నీకు మంచి రోజులు వచ్చాయని అనుకో ఇప్పటి నుంచి. అలాగే మేడం. కుసుమ, ఒక మాట ఇవ్వాలి నువ్వు, వాళ్ళ ఒక మాట ఇవ్వాలి అందరి సమక్షంలో. ఇప్పుడు చాలా మంది నువ్వు చెప్పిన కథని విన్నారు, నీకు చెప్పిన నీ సంఘటనలన్నీ వాళ్ళు కూడా ఎంతమంది కంటతడి పెట్టుంటారో. ఇవాళ నువ్వు మాట ఇవ్వాలమ్మా, ఇటువంటి ఆలోచనలని మళ్ళీ ఎప్పుడు రానివ్వవని చెప్పి. నాకు జీవితం వద్దు, నేను చచ్చిపోతాను, ఇలాంటి అసలు ఆలోచనలు రాకూడదమ్మా. నీకు అన్ని విధాలా హెల్ప్ చేయడానికి చాలా మంచి మనుషులు ఉన్నారు సమాజంలో. నీకు మేమున్నామమ్మా, నువ్వు నా దగ్గరికి రా, ఒక 10 రోజులు కావాలంటే మా ఇంట్లో ఉండు, నీకు ఆశ్రయం కల్పిస్తాము. నీ కంఫర్టబుల్గా ఉండే చోట ఎక్కడో చోట నువ్వు చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుదు కానీ, సరేనా? అట్లా డీలాబడిపోకు, నీకు మంచి రోజులు వస్తున్నాయని ధైర్యంగా ఉండు. ఇది ఒక కొత్త చాప్టర్ కావాలి కుసుమ. ఇవాల్టి తర్వాత నీకు రేపటి నుంచి ఒక కొత్త కుసుమ పుట్టాలి. అది నువ్వు మాట ఇవ్వాలమ్మా, లేకపోతే మేము ఫోన్ పెట్టాం. అలాగే మేడం. విజయ్ గారు చాలా అనుభవంతో నీకు అన్ని మంచి చెడు చెప్తారు, ధైర్యం చెప్తారు తల్లి. నేనున్నానమ్మా, నీకు ఎవరు లేరా అని అనుకోకు కుసుమ. ఎందుకంటే జీవితం ఇంకా నీకు 21 ఏళ్లే తల్లి. గడిచిపోయినదంతా ఒక చెడు పీడకలాన్ని మర్చిపోయి, మేబీ రేపటి రోజున నిన్ను ప్రేమించి ఇంతకి 100 రెట్లు నీకు సంతోషాన్ని ప్రేమని పంచే భర్త రావచ్చు నీ లైఫ్లోకి. ఆ తోడుతో ఇంకా లైఫ్ ఒక జన్మ కాదు, జన్మలకి బతికేచ్చమ్మా నువ్వు హాయిగా. జీవితంలో దేనికి ఏడుపు పరిష్కారం కాదు కుసుమ. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో, నీకు వచ్చిన కష్టం అలాంటిది. కానీ ధైర్యం తెచ్చుకో, నీకు మేము అందరము ఉన్నాం, సరేనా? కుసుమ తల్లి, నాకు ఫోన్ చేసి నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. తప్పకుండా ఇక్కడి నుంచి నువ్వు బయటికి అన్నీ చెప్పేసుకున్నావు కాబట్టి, ఎక్కడో సృష్టికర్త దేవుడు కావచ్చు, నువ్వు ఎలా ఏ నమ్మకం ఉన్నా సరే నీకు తప్పకుండా ఎవరో వినిపించుకున్నారు. నీ కష్టానికి తప్పకుండా ఒక మంచి జరిగేలాగా మంచి రోజులు వస్తాయని చెప్పి నేను ఇక్కడ విజయ మేడము మా స్టాఫ్ అందరం కోరుకుంటున్నాను తల్లి. అలాగే మేడం. ఓకేనా కుసుమ? ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థాంక్స్ మేడం. జాగ్రత్తగా ఉండమ్మా, ఏదున్నా ఫోన్ చేయి. జాగ్రత్తగా ఉండమ్మా కుసుమ, ఆల్ ది బెస్ట్. అమ్మాయికి ఇంకా ఎంత కష్టం లోపల కూరుకుపోయిందో. తప్పకుండా మీరు ఒక మంచి దారి చూపించారు. తప్పకుండా తనకి ఎప్పుడు ఫోన్ చేసినా మన నెంబర్ తనకి ఇస్తాము, అందుబాటులో ఉంచుతాము. నాకు వీలైనంత సహాయం నేను చేస్తానండి, ధైర్యం చెప్తాను. ఆ బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి తప్పకుండా ఆమెకు ఒక లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత అనేది నేను ఆ బాధ్యత తప్పకుండా తీసుకుంటాను.